హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి బనగానపల్లెలో ఉన్నాం. బనగానపల్లెలో నేలమఠం దగ్గర ఉన్నాము. ఈ నేలమఠం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం వీర బ్రహ్మేంద్ర స్వామివారి గురించి మాట్లాడుకోవాలి. మన వీడియోస్లో అయితే చాలా వరకు కూడా స్వామివారికి సంబంధించి వీడియోలు తీసినాం కదా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరైతే స్వామివారికి సంబంధించిన వీడియోలు అయితే చూడొచ్చు. అలాగే ఈ నేలమఠం గురించి మాట్లాడుకుంటే స్వామివారు పాపాగ్ని మఠం నుంచి ఇక్కడికి బనగానపల్లెకి రావడం జరిగింది. బనగానపల్లెకి వచ్చిన తర్వాత అచ్చమ్మ గారి దగ్గర ఉండి అచ్చమ్మ గారి గోవులను మేపుకుంటూ అచ్చమ్మ గారే అన్నం పెట్టేవారు. అలాగే ఈయనకు వసతి కూడా అచ్చమ్మ గారి దగ్గరనే. కొద్ది రోజుల తర్వాత అచ్చమ్మ గారికి ఈయన మహిమలు అర్థమైనాయి. మహిమలు అర్థమైన తర్వాత స్వామివారు కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు రాసేవారు కాబట్టి దానికోసం ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అచ్చమ్మ గారు అలాగే నవాబు గారు కలిసి భూమి లోపల ఒక ప్రదేశాన్ని అయితే నిర్మించినారు. ఆ భూమి లోపల ఉన్న గుళ్ళో స్వామివారు కూర్చొని ప్రశాంతంగా తాళపత్ర గ్రంథాలు రాసేవారనమాట. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు. స్వామివారికి భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అలాగే ఈ ప్రదేశంలో స్వామివారి తాళపత్ర గ్రంథాలు రాసేటప్పుడు వాటిని వివరించేవారనమాట శిష్యులకు. అలా వివరిస్తూ మొత్తానికైతే రాసేసినారు. దాని తర్వాత ఈ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళాలనుకుంటారు దేశ పర్యటనకు. అప్పుడు ఈ శిష్యులకు చెప్తారనమాట. శిష్యులందరూ కూడా అడుగుతారు, ఏమని, స్వామి మీరు ఇక్కడే ఉండిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళొద్దండి, ఈ ప్రదేశంలోనే మాతో పాటు ఉండిపోండి అని అడుగుతారు. అడిగిన తర్వాత స్వామివారు, నాయన నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిన సమయం వచ్చింది, నా గుర్తుగా మీకు ఒక ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను. ఇది ప్రపంచం మొత్తం ఆగిపోయినా కూడా ఈ గుడి ఎప్పటికి కూడా మూతపడదు, ఎప్పటికీ ఈ ఆత్మలింగానికి పూజలు జరుగుతూనే ఉంటాయని చెప్పి స్వామివారే స్వయంగా ఇక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయినారు. ఇది స్టోరీ. ఇంకొన్ని విషయాలు వచ్చేసి మనం అక్కడ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూజారి గారి మాటల్లో తెలుసుకొని గుడి మొత్తం కూడా చూపిద్దాం. ఈ గుడి వచ్చేసి భూమి లోపల కట్టడం జరిగింది. ఇప్పుడు రీమోడలింగ్ జరిగింది కాబట్టి మనకు నార్మల్గా కనపడవచ్చు, కానీ గుడి మాత్రం కిందనే ఉంటుంది. ఇంకా వీడియో కూడా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే తప్పకుండా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో అది కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేలమఠం దగ్గరకు వచ్చేసినాము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. శ్రీ 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 వీరప్పయ్య స్వామివారి నేలమఠం. స్వామివారికి చాలా పేర్లు ఉన్నాయి కదా, వీరప్పయ్య స్వామివారి మఠం అని రాసినారు ఇక్కడ. ఈ కట్టడాలన్నీ కూడా ఒక 20 సంవత్సరాల కిందటైతే ఇదంతా కూడా కట్టినారు. అంతకుముందు అయితే కింద నేలమఠం మాత్రమే ఉండేది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇటు సైడ్ చూపినారు అందరూ. డైరెక్ట్ సూర్యకిరణాలు ప్రతిరోజు కూడా స్వామివారు ప్రతిష్ఠించిన ఆత్మలింగం మీదనే పడతాయంట. ఇక్కడ నుంచి ఇక్కడ కర్టెన్ కూడా తీసేస్తారనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు సమయం వచ్చేసి 3 దాటిందా 4 దాటిందా 3:30 ఎంత అయింది. సూర్యుడు కూడా లేడు, మొత్తం క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. తీస్తారు కదా డైలీది. బాగా క్యూట్గా ఉన్నాడు. ఆగు తమ్ముడు. ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట. కాళికాంబాదేవి అమ్మవారి సన్నిధి ఇది. ఇక్కడ మనకు పూజారి గారు ఏం చెప్పినారంటే, బయట ఎక్కడైనా తీయండి, గర్భగుళ్ళు మాత్రం తీయొద్దని చెప్పినారు. మనకి ఈ గుళ్ళోనే కాదు, చాలా గుళ్ళలో కూడా చెప్తుంటారు కదా, గర్భగుళ్ళు అయితే తీయకూడదు. ప్రస్తుతానికైతే మనకు పూజారి గారు ఆల్రెడీ తీసినారనమాట. ఆ ఫొటోస్ అయితే మనకు పంపిస్తున్నారు. ఆ ఫోటో యాడ్ చేస్తాం, చూడండి. చూశారు కదా అమ్మవారిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రదేశం అంతా కూడా ఇదంతా కూడా భూమిలో కట్టినారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడ్డానికి ఈ గ్రానైట్, ఈ రాళ్ళు, ఈ టైల్స్ అవన్నీ చూసి మీరు ఈ మధ్య కాలం కట్టినదే అనుకుంటుంటారు కదా. ఇది నిజంగానే ఈ మధ్య కాలంలో కట్టినదే. అప్పుడు కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, కేవలం భూమిలో మాత్రమే అప్పుడు తపస్సు చేసుకునేవారు అనమాట. రాను రాను దీన్ని డెవలప్ చేసినారు. అలాగే ఇక్కడ చూడండి, శ్రీ వీరప్పయ్య స్వామివారు అంటే బ్రహ్మం గారు రవ్వలకొండపై గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతుల గోవులను గీత యందు ఉంచి యోగ సాధన చేయుట, యోగ ముద్రలోనున్న స్వామివారిని
గరిమిరెడ్డి అచ్చమాంబ వెంకటరెడ్డి దంపతులు దర్శించుట. ఇది వచ్చేసి రవ్వలకొండలో జరిగింది. చాలామంది కూడా ఇది తెలిసిన విషయమే అందరికి కూడా. ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఇట్లా పెట్టినారనమాట. ఇక్కడంతా కూడా నేలమఠం, ఇది మొత్తం కిందనే, భూమి కింద. ఇక్కడ మనకు చూసినారు కదా పైన మనం ఎక్కడి నుంచి దిగుతూ వచ్చినామో. స్వామివారు ఇక్కడే కూర్చొని మొత్తం తాళపత్ర గ్రంథాలు అయితే రాసేవారు అనమాట, కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు. ఇంకా మనకి ఇటు సైడ్ లోపలికి ఉంది. స్వామివారు ప్రతిష్ఠించిన ఆత్మలింగం అయితే ఇక్కడే ఉంది మనకు. మెయిన్ ఇదే కాబట్టి ఈ గర్భగుడిని కూడా ఇక్కడ పూజారి గారు మీకు ఫోటోలు పంపిస్తాను ఆయన, మీరు ఫోటోలు అయితే యాడ్ చేయండి. గర్భగుడిలో అయితే వీడియో తీయొద్దని చెప్పినారు. ప్రస్తుతానికి ఇది కూడా మనం ఇక్కడ ఉందన్నమాట గర్భగుడి స్వామివారిది. ఈ ఫొటోస్ కూడా స్వామివారు ప్రతిష్ఠించిన ఆత్మలింగం అయితే ఉంది, దాన్ని కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఈ ప్రదేశం అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ వినాయకమయ స్వామి చాలా పెద్దగా అయితే ఉంది. మనం నైనాలపల్లి అనుకుంటా చూసినాము, మఠం నేలమఠం కింద తింటా చూడరా చూసినాము. ఇది ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట ఈ నేలమఠం. అంటే కింద స్పేస్ ఎక్కువ ఉంది భూమి లోపల. సరే ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకోవాలా. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, అవన్నీ కూడా ఇంకా చూపించేవి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ శిష్యుడు మఠం అన్నాజయ్య గారి జీవసమాధి. ఇక్కడ స్వామివారు ప్రథమ శిష్యుడు అంట వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. ఆయన జీవసమాధి ఇక్కడ అయ్యారంట. చూద్దాం రండి. ఈ మఠంలోనే ఉందన్నమాట. ఇది మనం పైకి ఎక్కించిన తర్వాత పై నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఉందన్నమాట. చూడండి, జీవసమాధి అన్నాజయ్య స్వామి వారిది. చూసారు కదా. నెక్స్ట్ బయటికి వెళ్ళి ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పంచముఖి ఈశ్వరుడు స్వామివారు. మొత్తం 5 ముఖాలు ఉంటాయి. చాలా రేర్గా చూస్తుంటాం మనం. రేర్గా కాదు, ఇక్కడ మన ఏపీలో అయితే చూసి ఉండం అనుకుంటున్నా, ఏపీ కానీ తెలంగాణలో కదా. స్వామివారు ఎక్కడ చెప్పినది? నేపాల్లోనా? నేపాల్ అనుకుంటా. నేపాల్లో ఇటువంటిది ఉంటాయని చెప్పినారు. ఇంకా మన సైడు ఇక్కడ మాత్రమే, ఇంకా ఏపీలో తెలంగాణలో ఎక్కడే కానీ లేదు. అలాగే ఇక్కడ అచ్చమ్మ గారి కుమారుడు స్వామివారు కళ్ళు రప్పిస్తారు కదా, అచ్చమ్మ గారి కుమారుడు సమాధి అన్నమాట ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాంతం ఎలా ఉందనేది ఇంకా విజువల్ చూద్దాం. ఫ్రెండ్స్, గుడి చరిత్ర నా మాటల్లో విన్నారు కదా, ఒకసారి ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లో కూడా మనం గుడి చరిత్ర అయితే తెలుసుకుందాము. బాగున్నారా స్వామి? బాగున్నాం. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కలిసినాం మేము. సరే స్వామి, చరిత్ర చెప్పండి గుడికి సంబంధించి. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రథమపీఠం వీరబ్రహ్మంగారి నేలమఠం స్వామిది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుమతితో గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఆలయాన్ని 1627 సంవత్సరంలో నిర్మాణం చేయడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క మందిరంలో 23 సంవత్సరాలు తపస్సు చేసి కాలజ్ఞానం రాశారు. బనగానపల్లి నవాబు గారికి, గరిమిరెడ్డి అచ్చమాంబ గారికి, వారి భర్త వెంకటరెడ్డి గారికి, వారి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి గారికి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇక్కడ ఉపదేశాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి యొక్క కాలంలో 23 సంవత్సరాలు తపస్సు చేసి కాలజ్ఞానం రాయడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇక్కడ తను రాయడం కాలజ్ఞానం అంతే అయిపోయిన తర్వాత తన శిష్యులతో ఉండి, స్వామిని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, నేను ఇక్కడ కొంత జ్ఞానాన్ని పొందినాను, ఆ జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయాలి, ప్రజల్ని తేజవంతులను చేయాలి, నేను వెళ్ళాల్సి వస్తుందంటే ఒకసారిగా శిష్యులందరూ, స్వామి మీరు వెళ్ళిపోతే ఎలాగా, మీరు ఉంటామంటేనే కదా మీకోసం ఇంత పెద్ద ఆలయాన్ని మేము నిర్మాణం చేశాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాగ స్వామి అంటే, మీరేం బాధపడొద్దండమ్మా, నా మేరకు నా యొక్క ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాను, నా ఆత్మలింగాన్ని మీరు నన్నుగా భావించి పూజ చేసుకోండి అని వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ యొక్క మందిరంలో స్వామివారు తన యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేశారు.